श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः श्रीयदसादनं श्रीमन्महागणाधिपतये नमः। श्रीमन्मङ्गलमूर्तये नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः। श्रीगुरुभ्यो नमः। నేడు 7వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరము ఆదివారము. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద పౌర్ణిమ. ఈరోజు పూర్వభద్ర నక్షత్రయుక్త కుంభరాశి మధ్యలో ఉన్నటువంటి సవ్యగ్రహణము, రాహుగ్రస్త పింగళవర్ణ చంద్రగ్రహణము సంభవించును. ఈ యొక్క గ్రహణము తూర్పు ఈశాన్య దిశగా స్పర్శ వేస్తూ దక్షిణ నైరుతిగా మోక్షం కలుగును. ఈ యొక్క గ్రహణం రోజున ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ యొక్క గ్రహణము స్పర్శ చేసినంత మాత్రముననే ఎక్కడెక్కడనైతే ఈ యొక్క గ్రహణాలు కనిపిస్తాయో ఈ యొక్క గ్రహణము పట్టగానే ప్రజలందరూ కూడా సూతకులైతారు. అంటే వారి వారి జప కర్మాలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ముట్టుడు అంటారు కదా, అట్లాగే సూతకులైతారు. దానికి మనము ఎవరెవరైతే ఎవరి గురువు గారు వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క మంత్రోపదేశం చేస్తారో ఆ మంత్రాన్ని జపించినచో కొన్ని వందల రెట్లు పుణ్యం వస్తుందని చెప్పబడింది. అందులో భాగంగా నేడు ఆదివారము సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో సంభవించబోతుంది. మరి ఈ యొక్క గ్రహణ సమయాదులు సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి 9:55 స్పర్శకాలం ఉంటుంది. తర్వాత నిమీన కాలము రాత్రి 10:58. తర్వాత ఉన్మీల కాలము అంటే మనము చూడడానికి మొత్తం పూర్ణంగా ఉండడానికి అర్ధరాత్రి 12:23. మోక్షకాలము అంటే విడిచిపెట్టడానికి ఏదైతే ఉంటుందో ఆ గ్రహణం అయిపోయే కాలము మోక్షకాలం అంటారు. అది 1:26 ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలం అంటే మనము ఎవరెవరైతే జపతపాదులు చేసుకుంటామో వాళ్ళందరి తర్వాత కూడా ఎన్ని గంటలకంటే అంటే 3:31 ఉంటుంది. ఈ యొక్క గ్రహణము చాలా పెద్దగా ఉంటుంది. దగ్గరగా 10 గంటల నుండి మొత్తం ఆద్యంత మోక్షకాలము 3:30 దగ్గర 5 గంటల చిల్లర మనకు ఈ యొక్క గ్రహణం సంభవించబోతుంది. మరి దీనికి నియమాలు ఏంటయ్యా అంటే ఈ గ్రహణం రోజు ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నము 12:42 భోజన ప్రత్యాబ్ది కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు. అంటే దాదాపుగా 1 గంట వరకు కూడా మీ యొక్క భోజనాదులన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు. ఎవరైతే రోగగ్రస్తులు ఉంటారో టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరూ రోగగ్రస్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు దాదాపుగా 5 గంటల లోపుగా మీ భోజన కార్యక్రమాలు ముగించుకొని ఉండవలసి ఉంటుంది. మరి గ్రహణ కార్యక్రమము ఏదైతే గ్రహణం పడుతున్నదో దానికి మనం ఏం చేయాలంటే మీ గురువులు ఉపదేశించినటువంటి ఆ మంత్రము జపం అనేది వేలాదిగా చేయండి. దాంతో ఈ యొక్క ఎవరెవరికైతే మేషరాశి, ధనుస్సు రాశి వారికి ఈ యొక్క గ్రహణము చూస్తే అదృష్టయోగం కలుగుతుంది. తర్వాత కుంభ, మీన, కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశుల వాళ్ళు ఈ యొక్క గ్రహణము చూడరాదు, వాళ్ళకి అధమ ఫలితం ఉంటుంది. ఈ యొక్క కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురువులు ఉపదేశించినటువంటి ఆ యొక్క మంత్రమును చేసినట్లయితే దా యొక్క నివృత్తి కలిగి సుఖశాంతులతో
ఉండగలుగుతారు. తర్వాత ఈ యొక్క గ్రహణము అనేది ఏదైతే ఉందో పూర్వాభాద్ర నక్షత్రము కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి దానికి యథాశక్తిగా గ్రహణ శాంతి చేయించుకోవాలి. ఒక చంద్రబింబమును, ఒక పడిగను బ్రాహ్మణికి బియ్యంలో పెట్టేసి ఆ యొక్క బ్రాహ్మడికి గ్రహణం అయిపోయిన తర్వాత దానము ఇయ్యవలసి ఉంటుంది. ఇచ్చి యథాశక్తిగా మీకు తోచిన విధంగా దక్షిణ తాంబూలాల చేత ఆ బ్రాహ్మణ్ణి సత్కరించుకోగలరు. అదేవిధంగా ఎవరెవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఆ గర్భిణీ స్త్రీలందరూ కూడా కూరగాయలు కోయడము, తర్వాత వేరే వేరే పనులు చేయడము ఇవన్నీ చేయకుండా చక్కగా మీ భోజనాలన్నీ కూడా 5 గంటల వరకు ముగించుకేసుకొని 9 గంటలన్నర నుండి దగ్గరగా సుమారుగా 9:30 గంటల నుండి రాత్రి 2 గంటల చిల్లర వరకు కూడా 2 గంటల 15 నిమిషాలు కానీ 2:30 వరకు కానీ మీరు మీ యొక్క పడకను ఏర్పాటు చేసుకొని దాని మీద చక్కగా పడుకోండి. ఏ పక్కకు తిరగకూడదు, మెటికలు వేయకూడదు, ఈ కనులు నలపకూడదు. అట్లా నలిపితే గ్రహణము పడుతుందని చెప్పేసి మన యొక్క శాస్త్రవచనం. అంటే పుట్టబోయే పిల్లలందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెము అంగవికలాంగులుగా పుట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేసి చెప్పబడింది. మీరందరూ కూడా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా గమనించి రాత్రి 9:30 నుండి 2:15 నిమిషాలు లేదా 2:30 వరకు ఒక 15 నిమిషాలు అటు ఇటు అయినా కానీ చక్కగా పడుకొని ఏదైనా భారతమో భాగవతమో ఎవరైనా పక్కన కూర్చోబెట్టుకొని మంచి విషయాలు చెప్పించుకోండి. ఈ యొక్క గ్రహణం సమయం లోపల మలమూత్రాదులు చేయరాదు. గ్రహణం సమయం లోపల నీరు తాగడం కానీ, మలమూత్రాదులు చేయడం కానీ, మైథునము కానీ ఎటువంటివి కూడా చేయడానికి పనికిరాదు. ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళు పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారు మీ ఇష్టదేవతను, మీ ఇంటి దేవుడు ఉంటాడు కదా, మీ ఇంటి దేవుడిని అందరినీ కూడా ప్రార్థించుకుంటూ ఉండండి. ప్రార్థించుకుంటూ మీకు ఇష్టదైవంను తలుస్తూ ఉండండి. మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది. మరి గ్రహణము లోపల ఎవరెవరైతే ఈ గ్రహణాన్ని చూస్తారో నేను చెప్పిన రాశుల వాళ్ళు మాత్రమే చూడండి. మిగతా వాళ్ళు కూడా ఆ గ్రహణం చూడకండి. అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూడద్దు. అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు చూస్తే మరి ఆ యొక్క గ్రహణం అనేది అదంతా కూడా మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గ్రహణం ద్వారా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చూడరాదు. ఏ యొక్క రాశులు అంటే కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి వాళ్ళు యొక్క గ్రహణాన్ని చూడరాదు. వృశ్చిక రాశి వారు కూడా చూడరాదు. మేషరాశి, ధనుస్సు రాశి వీళ్ళు చూసినచో వాళ్ళకు అదృష్టయోగం. ఇక వృషభ రాశి వాళ్ళు ఎవరైతేనో వాళ్ళకు మధ్యస్థముగా ఉన్నది. కాబట్టి తప్పకుండా మీ ఇంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఈ గ్రహణమును చక్కగా నిర్వర్తించుకొని మీరు భోజనాది ప్రత్యాబ్ది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భోజనం చేయడం అవన్నీ కార్యక్రమాలు 12:42 నిమిషాలకు